మా సార్కే న్యాయం జరగలేదు. రావే మాట్లాడుతుందా ఎమ్మెల్యేలు గెలిపించిండు. దాదా ఏం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాను మోసం చేసింది. ఇస్తాన్ని ఇవ్వలేదు. అదేగాక ఇవాళ రాజగోపాల్ రెడ్డి సారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో తిరిగి పేదలకు ఎవరెవరికైతే ఇల్లు కట్టాలని తాపత్రయం ఎంత పడుతున్నాడో, ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నాడో ఇవాళ సార్కి మంత్రి పదవి రాకపోవడానికి చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా సార్ అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రాకపోవడం మన దురదృష్టకరం. ఇదే మాట మీద అందరం కూడా మేము నిరసన తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి అని అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తేనే ఈరోజు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మునుగోడు నియోజకవర్గమే కాక మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతానని మేము అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రావాలి.